హాయ్ ఫ్రెండ్స్, హలో, ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే నేను మెదక్కి వచ్చిన. సో ఏడుపాయల వనదుర్గ భవాని టెంపుల్కి హైదరాబాద్ నుంచి వచ్చిన. నేను హైదరాబాద్ నుంచి ఒక అప్రాక్సిమేట్లీ 100 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఒక మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకుంటే ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళిపోవచ్చు. సో వన్ డే అవుటింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ హైదరాబాద్ నుంచి రావడానికి 2 రూట్లు ఉంటాయి. సో నేనైతే నర్సాపూర్ ఫారెస్ట్ నుంచి వచ్చిన. ఆ రూట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఫారెస్ట్ నుంచి మొత్తం రోడ్ బాగుంది అంతా. అండ్ అదైతే నాకు చాలా నచ్చింది. అండ్ ఈ టెంపుల్కి వచ్చిన ఇప్పుడైతే. సో వనదుర్గ భవాని టెంపుల్ ఏడుపాయలు అని ఎందుకు అంటారంటే ఇక్కడ 7 సీస్ వచ్చి ఒక దగ్గర కలుస్తాయి అన్నమాట. సో అందుకోసమే ఏడుపాయల వనదుర్గ భవాని టెంపుల్ అని పిలుస్తారు. అండ్ ఇక్కడ ఏడుపాయల జాతర అని జరుగుతుంది. అండ్ శివరాత్రి చాలా బాగా జరుగుతుంది అండి ఇక్కడ. అండ్ శివరాత్రి తర్వాత జాతర ఉంటుందంట. జాతర అండ్ బండ్లు తిరుగుతాయంట. సో ఇప్పుడు తిరుగుతున్నాయో లేవో తెలియదు. అండ్ మొన్ననే శివరాత్రి అయిపోయింది కదా. శివరాత్రి అయితే చాలా మంది వస్తారట ఇక్కడికి. ఇంకా ఏంటంటే ఇక్కడ సండేస్ చాలా రష్ ఉంటుంది. నేను సండే వచ్చిన. సో ఇప్పుడు నాకు అక్కడ ఎట్లుందో తెలియదు. సో నేనైతే ఇప్పుడు 7 అయింది మార్నింగ్. ఇప్పుడైతే వెళ్తున్నా. సో అక్కడికి వెళ్ళి ఇంకా ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ సర్పజాతి నాశనానికి అతిపెద్ద యాగం చేసిన ప్రదేశం ఇది. ఇక్కడ గంగమ్మ ఏడుపాయలుగా చీలి ప్రవహిస్తుంది. గంగమ్మ తల్లి గరుడ గంగగా మారిపోయింది ఇక్కడ. అప్పుడే ఇక్కడ దుర్గమ్మ వనదేవతగా వెలిసింది. అసలు సర్పాలను నాశనం చేయడానికి అంత పెద్ద యాగం ఇక్కడే ఎందుకు చేశారు? గంగమ్మ తల్లి ఇక్కడే ఏడుపాయలుగా చీలిపోవడానికి కారణం, దుర్గమ్మ తల్లి ఇక్కడే ఎందుకు వెలిసింది అంటే, ఏడుపాయలు అనే మాట వెనుక చాలా పెద్ద హిస్టరీ ఉంది. పూర్వం ఈ ప్రాంతం అంతా దండకారణ్యం. ద్వారపయుగంలో పాండవుల మన్మనుడు అయిన పరీక్షిత మహారాజు వేట కోసం ఈ ప్రాంతానికి వచ్చాడు. ఈ టెంపుల్ దగ్గర రాగానే అతనికి బాగా దాహం వేసింది అంట. దగ్గరలో ఉన్న ఋషి ఆశ్రమానికి వెళ్తాడు. అప్పుడు తపోద్యయంలో ఉన్న ఒక ముని కనపడతాడు. పరీక్షిత్ రాజు తన దాహం తీర్చడానికి ఆ మునిని కోరుతాడు. అయితే కఠినమైన తపస్సులో ఈ లోకాన్ని మర్చిపోయి ఆ ముని పరీక్షిత్ మహారాజుని గమనించాడు. మహారాజు ఎన్నిసార్లు దాహం కోసం అడిగినా ముని పలకకపోవడంతో మహారాజుకి కోపం వస్తుంది. ఆయన అది తనకు అవమానంగా భావించాడు. కోపంతో రగిలిపోతాడు. దగ్గరలో చనిపోయి ఉన్న పాములు తీసి ముని మెడలో పోసి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోతాడు. కొంచెం సేపటికి ముని కుమారుడు ఆశ్రమానికి వస్తాడు. అప్పుడు తన తండ్రి మెడలో చనిపోయిన పాము చూసి, ఈ పని చేసిన ఎవరైనా ఎంతటి వారైనా వెంటనే పాము కాటుతో మరణిస్తారని శపిస్తాడు. అప్పుడు పరీక్షిత మహారాజు పాము కాటుతో మరణిస్తాడు. పరీక్షిత మహారాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్పాల మీద పగతో మొత్తం సర్పజాతిని అంతం చేయాలని అనుకుంటాడు. దానికోసం పండితులను సంప్రదించి సర్పయాగం తలపెడతాడు. యజ్ఞగుండాలు నిర్మాణం చేసి జమదగ్ని, అత్రి, కాశ్యప, విశ్వమిత్ర, వశిష్ఠ, గౌతమ, భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వహిస్తాడు. సర్పయాగం కారణంగా ఎక్కడెక్కడి సర్పాలు అన్ని వచ్చి అగ్నికి ఆహుతైపోతున్నాయి. ఇక్కడ దాక్కున్న మంత్రం ప్రభావంతో పాములన్నీ వచ్చి అగ్నిగుండంలో పడిపోతాయి. దాంతో సర్పజాతి అంతమైపోతుందన్న భయంతో నాగుల తల్లి కద్రువ దేవుళ్ళను వేడుకుంటుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ యజ్ఞాన్ని ఆపే శక్తి ఒక ఆస్తిక మహామునికే ఉందని చెప్తాడు. అప్పుడు నాగుల తల్లి ఆస్తిక మునిని ప్రార్థిస్తారు. వాళ్ళ ప్రార్థనలు మన్నించి ఆస్తిక ముని సర్పయాగం జరుగుతున్న ప్లేస్కి వెళ్ళి జనమేజయ మహారాజుకి నచ్చ చెప్పి సర్పయాగాన్ని ఆపిస్తాడు. అప్పటికే బూడిద రాసులుగా మారిపోయిన కొంతమంది బిడ్డలను చూసి నాగుల తల్లి ఏడుస్తుంది. యజ్ఞశాలకు వచ్చిన సప్త ఋషులను పెద్దలను చూసి తన బిడ్డల చితాభస్మం గాల్లో కలిసిపోవాల్సిందేనా, వారికి సద్గతులు కలగజేయండి అని వేడుకుంటుంది. వాళ్ళందరూ ఈ సమస్యకు మార్గం చూపించమని సూత మహర్షిని ప్రార్థిస్తారు. అప్పుడు సూత మహర్షి పాతాలోకంలో భోగవతి అనే నది ప్రవహిస్తుంది. ఆ నది భాగీనది సోదరి. ఆ నదిని తీసుకొచ్చి ఈ యజ్ఞగుండాల మీద ప్రవహింపజేస్తే వీళ్ళందరికీ పుణ్యలోకాలు ప్రాపిస్తాయని చెప్తాడు. ఆ భోగవతి నదిని పాతాళం నుండి తీసుకొచ్చే శక్తి ఒక గరుత్మంతుడికి మాత్రమే ఉంది అని చెప్తాడు. అప్పుడు నాగులమాత కోరిక మీద గరుత్మంతుడు పాతాళానికి వెళ్ళి భోగవతి నదిని తీసుకొచ్చి 7 పాయలుగా ప్రవహింపచేసి మహాసర్ప యాగశాలలో యజ్ఞగుండాలలో పవిత్రం చేయాల్సిందిగా కోరుతాడు. భోగవతి నది 7 పాయలుగా మారి యజ్ఞగుండాలను ముంచుతూ ముందుకు సాగి గోదావరి నదికి ఉపనదిగా మారి గోదావరిలో కలిసిపోయింది.
దేవేంద్రాది దేవతలు, జనమేజయుడు, ఆస్తిక నది మహర్షులు ఈ పుణ్య నదిలో పవిత్ర స్నానాలు చేసి పునీతులయ్యారు. ఈ కారణంగానే ఇక్కడ నదిని గరుడగంగా అని పిలుస్తారు. జనమేజయుడు యజ్ఞకర్తగా వ్యవహరించిన యజ్ఞం మధ్యలో ఆగిపోవడంతో తన అంజతి కంకణాన్ని ఆ నదిలో వేశాడు. ఆ కారణంగా ఈ నదికి మంజిర నది అనే పేరు ప్రసిద్ధమైంది. ఈ 7 పాయలలో ఒక పాయలో వెలిసిన దుర్గామాత పాదాలను తాకుతూ గోదావరిలో కలిసిపోయింది. 7 ఋషులతో యజ్ఞం చేయడం, భోగవతి నది 7 పాయలుగా చెల్లి ప్రవహించడం వల్ల 7 పాయలు అని అమ్మవారికి 7 పాయల దుర్గామాత అనే పేరు వచ్చింది. 3 పాయలు అమ్మవారి ఆలయానికి ముందు భాగంలోను, 4 పాయలు అమ్మవారి ఆలయానికి వెనుక భాగంలో ప్రవహిస్తుంది. ఈ గంగలో భక్తులు స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకుంటూ ఉంటారు. ఇంత ప్రతిష్ట ఉన్న 7 పాయల దుర్గా ఆలయం ఆ తర్వాత కాలంలో ప్రతిష్ట కోల్పోయింది. అప్పుడు కాశీనాథ యోగేంద్రుడు అనే అవధుడు కాశీ నుంచి 16 కలశాలను తీసుకొచ్చి 7 పాయలను దుర్గామాత ఆలయంలో కలిపారు. దుర్గామాత అతనికి కలలో దర్శనం వచ్చి ఈ క్షేత్రాన్ని పునరుద్ధరించమని ఆజ్ఞాపించింది. అప్పుడు కాశీనాథ యోగేంద్రుడు కాశీ తిరిగి వెళ్లకుండా 6 మాసాలు కఠినమైన అనుష్ఠాన్ని కొనసాగించారు. మూలరాతి మీద యంత్ర ప్రతిష్టాపన చేసి దుర్గా మహామంత్ర పునశ్చరణ చేసి కాశీ నుండి తెచ్చిన 16 కలశాలను ఆ యంత్రానికి ధారపోశాడు. ఆ తర్వాత కొంతకాలం అక్కడే ఉండి స్థానికులకు మంచి చెడు చెప్తూ కొంతకాలానికి ఎవరికి కనపడకుండా మాయమైపోతాడు. ఆ అవధూత వేసిన యంత్ర మహిమ వలన వనదుర్గమాత భక్తులకు కల్పవల్లిగా వెలుబొందుతుందని భక్తుల నమ్మకం. ఇక్కడ శరన్నోత్సవాలు, శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. దసరాకి జరిగే నవరాత్రి ఉత్సవాలలో పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. శివరాత్రి నుండి 3 రోజుల పాటు బండి ఉత్సవం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుండి వందలాది ఎడ్ల బండ్లు ఈ ఉత్సవంలో పాల్గొంటాయి. తెలంగాణ జాతరలో సమ్మక్క సారక్క జాతర తర్వాత 7 పాయల జాతర ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం 20 లక్షల పైగా భక్తులు వనదుర్గమాతకు మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక్కడికి మహారాష్ట్ర, కర్ణాటక ఇంకా ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ నుండి భక్తులు వస్తూ ఉంటారు. మంజిరా నదిలో పైన స్నానాలు చేసి వనదుర్గమాతను దర్శించుకుంటూ ఉంటారు. ఈ 7 పాయల జాతర జరిగినన్ని రోజులు 7 పాయల ప్రాంతం ఒక జనసముద్రం లాగా మారిపోతుంది. భక్తుల కోసం ఇక్కడ సత్రాలు, కాటేజెస్, టూరిజం వాళ్ళు ఏర్పాటు చేసిన హరిత హోటల్ కూడా ఉంది. మేషరాశిలో సూర్యుడు ప్రవేశించే కాలంలో ఈ గరుడ గంగులో స్నానం చేస్తే మహాపుణ్యమని, సమస్త పాపాలు నశించి ఉత్తమ లోకాలను పొందుతారని బ్రహ్మాండ పురాణం తీర్థఖండంలోని బ్రహ్మనారద సంవార ఘట్టంలో గరుడ గంగ మహాతీర్థంలో చెప్పబడిందని స్థల పురాణం చెప్తుంది. ఇక పాయ అంటే నదిలో నీరు భాగాలుగా విడిపోయి చిన్న చిన్న ప్రవాహాలుగా మారి ప్రవహిస్తున్నప్పుడు ఆ ఒక్కొక్క ప్రవాహాన్ని పాయ అంటాం. ఆ విధంగానే ఇక్కడ భోగవతి నది గరుడ గంగగా 7 పాయలుగా చీరి ఈ ఆలయం చుట్టూ ప్రవహిస్తూ ఉండడం 7 పాయలుగా ప్రసిద్ధి చెందింది. ఈ 7 పాయలు ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవహిస్తున్నాయంటే వనదుర్గం మాత వెలిసిన పాయను దుర్గా పాయగా పిలుస్తారు. ఇది సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. సెకండ్ది శ్రీరాముల వారి పాయ. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు ఈ వనదుర్గ మాతను పూజించి సేవించారంట. అందుకే దానికి రాముల వారి పాయ అంటారు. ఇది 30 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. అండ్ మూడవది వచ్చేసరికి లక్ష్మణ పాయ. దీని మీద గర్గముని తపస్సు చేయడం వల్ల దీనిని గర్గముని పాయ అని కూడా పిలుస్తారు. ఇది 9 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. నాలుగవది చెండో భార్గవ పాయ. దీని మీద 1367లో శ్రీ మల్లినాగసురి సోదరుడు మహామంత్రవేత్త అయిన చెందిబట్టు పర్ణశాల ఏర్పరచుకొని సహస్ర చండీ యాగం చేశారంట. ఈ కారణంగా దీన్ని పెద్ద ఏటి పాయ అని కూడా పిలుస్తారు. ఇది 70 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఐదవది పింగళ ఋషిపాయ. దీని మీద మహోద్పాయ శ్రీ మల్లినాథసూరి యజ్ఞ సమయంలో నివాసం ఏర్పరచుకోవడం పాయ అని కూడా అంటారు. ఇది 11 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆరవది వ్యాసముని తన శిష్యధనంతో నివాసం ఉన్నాడు. అందుకే వ్యాసముని పాయ అని అంటారు. అనంతర కాలంలో కాయవనాయకుడైన సైన్యాన్ని అమర్చుకొని మహాదేవుల నుండి మన కోటల్ని విడిపిస్తానని ప్రతిజ్ఞ చేసిన ప్రదేశం కాబట్టి దీనిని కోటపాయ అని, కాటపనాయకుని పాయ అని కూడా పిలుస్తారు. ఇది 120 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక చివరిది 7th పాయ జనమేజయ పాయ. జనమేజయుడు ఇక్కడ విడుదల చేసి మంత్రోలోచం జరిపి
మహాసర్పయాగాన్ని చేశాడు కాబట్టి దీన్ని మంత్రణాలపాయ అని, గూఢకారులను ఇక్కడే కాపయ నాయకుడు విధించాడు కాబట్టి దోషులపాయ అని కూడా, లేదా దొంతరాలపాయ అని కూడా అంటారు. ఇది 5 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ సర్పయాగం జరిగింది అని సాక్ష్యంగా ఇప్పటికీ కూడా ఈ ప్రాంత గుహల్లో తవ్వితే గతంలో యాగం చేసిన బూడిద దొరుకుతాయని ఇక్కడి వారు చెప్తారు.